ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక్క నిమిషం చెప్పుకుంటాను, తర్వాత జనరల్గా ఇంకొక నిమిషం బెల్ కొట్టద్దు. ఏమిటంటే అంతా కూడా చూశారు. మే 14, 2021 రాత్రి ఏం జరిగిందో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో. అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి. చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు. అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారులను సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్. ఇక్కడ ఇంకా అది జరగలేదు. సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వెధవ పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. అందుకు నా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదేవిధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని అధ్యయనం చేయడానికి పోలీస్ ఆఫీసర్ని వేస్తారా, జడ్జిని వేస్తారా, త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. చింతపనేని ప్రభాకర్. నమస్కారం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్తుడే ఆ యొక్క పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, కొద్దిగా బీజేపీ వాళ్ళు కూడా మనతో పాటు మన నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కొంతమంది పోలీసులు, అధికార పార్టీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు కుమ్ముగాయటంతో నేరం చేయనప్పటికి కూడా ఒక్కొక్క మండల స్థాయి నాయకుడికి 10-15 కేసులు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ జరిపించి ఏమైతే అన్యాయంగా అక్రమంగా మన లీడర్లే కాదు ప్రజల మీద కూడా వాళ్ళ ఆస్తులను కాజేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమైతే వాళ్ళ స్వార్థం కోసం నమోదు చేసినటువంటి కేసులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అధ్యక్ష. ఎందుకంటే నెలలో 30 రోజులు ఉంటే ఒక్కొక్కరికి 1 వీక్ కోర్టు వాయిదాలు తిరిగితే సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే దాంతోపాటు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షపాతిగా
అన్యాయం జరిగిన వాళ్ళకి పక్షాన ఉండాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అధ్యక్ష, వాళ్ళందరి మీద కూడా మరలా విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. రఘురామరాజు గారు.